ఆఫర్లతో పాటు 15 కండిషన్స్ ను పెట్టారు ట్రంప్. మరి ఇరాన్ ఊరుకుంటుందా? 7 కఠినమైన డిమాండ్లతో ముందుకొచ్చింది ఇరాన్. మొదటిది, గల్ఫ్ లో ఉన్న యుఎస్ బేసులు అన్ని కూడా మూసివేయాలి. రెండోది, ఇకపై దాడులు ఉండవని గ్యారంటీ ఇవ్వాలి. 3, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు ఆపేసేయాలి. 4, ఇరాన్ పై ఉన్న అన్ని ఆంక్షల్ని ఎత్తివేయాలి అంటోంది. 5, వార్తో కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తోంది. 6, తమ మిజైల్ ప్రోగ్రామ్ పై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు, మీరు ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు అని ఇరాన్ కోరుతోంది. అంతేకాదు, ఇక చివరిది 7వ కండిషన్ ఇరాన్ పెడుతున్నది, హర్మూజ్ దగ్గర ట్యాక్స్ వసూలుకి అనుమతి ఇవ్వాలి. ట్యాక్స్ వసూలు చేస్తాం మేము అంటూ ఇలా 7 కఠినమైన డిమాండ్లతో ముందుకొచ్చింది ఇరాన్. నేడో రేపో పాకిస్తాన్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి. ముందు సీజ్ ఫైర్ ప్రకటించి తర్వాత డీల్ కుదుర్చుకునే అవకాశాలున్నాయి. పాకిస్తాన్లో ఈ చర్చలు జరుగుతున్న ఇరాన్, అమెరికా ప్రతినిధులు నేరుగా చర్చలకి కూర్చోవచ్చు. పాక్ ప్రమేయం లేకుండా నేరుగా హాట్ లైన్ లో ట్రంప్ కూడా ఇరాన్ ప్రతినిధులతో మాట్లాడే అవకాశాలున్నాయి. ఒకవైపు ఇరాన్ కి శాంతి ప్రణాళిక, ఇంకోవైపు మిడిల్ ఈస్ట్ లోకి అదనపు బలగాల్ని మోహరించారు. ఏకకాలంలో అమెరికా అధ్యక్షుడు ఇవన్నీ చేస్తున్నారు. 1000 మంది సైనికులు, వేలాది మంది సీలర్లు, 2 ఎక్స్పిడిషనరీ యూనిట్లలో 5000 మంది పాల్గొంటున్నారు. 5000 మెరైన్లు అక్కడున్నాయి. వేలాది మందిని ఇరాన్ చుట్టూ మోహరిస్తోంది అమెరికా. పీస్ ప్లాన్ ని ఇరాన్ ఒప్పుకోకపోతే భూతల దాడులకి సిద్ధమని హెచ్చరిస్తున్నారు ట్రంప్. ట్రంప్ పీస్ ప్లాన్ పై అసంతృప్తిగా ఉంది ఇజ్రాయెల్. ఇరాన్ పై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.